అన్ననైతే మొత్తం సీట్ కిందనే దీనికి సంబంధించిన ఛార్జింగ్ సెటప్ మొత్తం చేయించిండు. దాని గురించి ఒకసారి చూద్దాం. అన్న ఏం సెటప్ అన్న ఇదంతా? ఇది చార్జర్ అండి. ఓకే. ఇది బయట ఎక్కడ పెట్టినా కానీ తీసుకుపోవడానికి వీలు లేకుండా ఇక్కడ సేఫ్ సైడ్ గా ఉంటుందండి ఇది. ఓకే. ఇది ఎంసీపీ. ఎక్కడన్నా పోయినా కానీ మనకు కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చినా వోల్టేజ్ వచ్చినా కానీ ఇబ్బంది ఉండదు. ఇందులో నుంచి ఇందులోకి వస్తాయి కరెంట్. ఇందులో నుంచి చార్జర్ వచ్చి చార్జర్ టు బ్యాటరీకి వెళ్తుందండి. చార్జర్ టు ఇదంతా నువ్వే సెట్ చేయించావు? నేనే సెట్ చేసినాను. ఓకే ఓకే. ఇంకెక్కడన్నా ఎర్తింగ్ లేకున్నా కానీ మనకు ఛార్జింగ్ స్టేషన్ లేవు కాబట్టి ఎర్తింగ్ ఇట్లా ఇది తీసేసి ఇక్కడ పెట్టి దీనికి ఎర్తింగ్ ఇచ్చినండి. ఓకే. ఇట్లా నాటేసి ఇది పెడితే ఎర్త్ అవుతుందండి. ఇట్లా ఇట్లా నీళ్ళు పోసి ఇట్లా ఎత్తే ఎక్కడ పడితే అక్కడ ఎర్త్ పెట్టుకోవచ్చు. ఇదంతా మీరే సెట్ చేసుకున్నాం? ఇదంతా మేమే సెట్ చేసుకున్నాం అండి. ఇంకోటి ఇది ప్లేస్ బాక్స్ అండి. బాగా లాంగ్ ఉంటే కనుక ఇది ప్లేస్ బాక్స్. ఇంకొకటి ఏంటంటే ఇక్కలో 3 పిన్ సాకెట్ ఉండదు కాబట్టి ఎక్కడక్కడ పడితే అక్కడ పెట్టుకోవడానికి ఓన్లీ బుగ్గా ఉన్నా కానీ అడాప్టర్ పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవాలి. ఎక్కడైనా మనం లైట్ బుక్ ఉండే కాడ కూడా ఇది అది పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఇదంతా కూడా మేమే చేసాం. ఇది చేసుకున్న కానీ ఎన్ని కిలోమీటర్లు తిరిగారు? దాదాపు ఈ బండి వచ్చిన తర్వాత చేసామండి. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు, అంటే ఓ నెల తర్వాత 2 నెలల తర్వాత ఇవంతా సెట్టింగ్ చేయడం జరిగింది. ఇలాంటి ఏమైనా మీరు సెట్ చేయించుకున్నందుకు ఏమైనా ప్రాబ్లం అంటే వచ్చింది? వెహికల్ ప్రాబ్లం ఏం లేదండి. వెహికల్ ప్రాబ్లం లేదు. ఇంకా బెటర్ అయిపోయింది మాకు. ఎందుకంటే ఎక్కడ పడితే ఛార్జింగ్ స్టేషన్లు అన్ని బంకులలో లేవు కాబట్టి పెట్టుకుంటే ఇంటికన్నా పెట్టుకోవాలి. లేకపోతే ఇక మనం ఇలాంటి సెట్టింగ్ ఉంటేనే పెట్టుకోవడానికి